గత వైభవ మూవీ రివ్యూ ఆర్ గత వైభవం. ఈ మూవీ రన్ టైం 2 hours and 20 minutes ఉంది గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే అసలు నాకు అర్థం కాదు మామ. ఇష్టం వచ్చినట్టు స్టోరీని ఎలా పడితే అలా తీశారు గైస్. అది కూడా ఏ స్టోరీ అంటే మూవీలో ఒక 3 స్టోరీస్ ఉంటాయి గైస్. 3 స్టోరీస్ లో స్టార్టింగ్ లో ఒక స్టోరీ వస్తుంది అనమాట. ఆ స్టోరీ మామ వరస్ట్ అంటే వరస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంది. అది కూడా ఎవరి స్టోరీ అంటే శివుడు స్టోరీ గైస్. అది కూడా శివుడు విషాన్ని మింగుతాడు కదా, ఆ సీన్ అయితే ఒక పెద్ద సీన్ లా తీసుకున్నారు. ఆ స్టోరీలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది గైస్. అసలు ఆ లవ్ స్టోరీ వీళ్ళు ఎలా తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఒక చిన్న ఎథిక్స్ అన్న ఏ ఉండదా అనిపించింది నాకైతే. ఈ చిన్న స్టోరీలోకి అసలు దేవుడిని ఎందుకు లాగారో నాకు అర్థం కాలేదు. సరే దేవుడిని తీసుకున్నారు, ఎగ్జిక్యూషన్, విఎఫ్ఎక్స్, స్టోరీ ఏమన్నా బాగుందంటే లేదనమాట. ఎలాగ పడితే అలా స్టోరీ తీశారు గైస్. ఏది పడితే అది చూపించారు, నిజమేంటో మరి వదిలేశారు మొత్తాన్ని. ఆ స్టార్టింగ్ స్టోరీలో గైస్ విఎఫ్ఎక్స్ కూడా గైస్ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటుంది. ఏదో 1-2 సీన్ లో కొంచెం బాగుంటుంది అంతే. అసలు మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న సీన్ అవుతుంది అనమాట. ఆ సీన్ ఏంటంటే ఎవరో ఒక అమ్మాయి మన హీరోని ఒక ఊరికి రమ్మని పిలిచిద్ది. మన హీరోకి అమ్మాయి ఊరు తెలీదు, పేరు తెలీదు, కాకపోతే వెళ్ళిపోతాడు అంతే. అసలు నాకు అర్థం కాదు, ఎవరో ఒక అమ్మాయి పిలిచిందనేసి అలా వెళ్ళిపోతారు మామ. అది కూడా దగ్గర అంటే దగ్గర కాదనమాట, చాలా అంటే చాలా దూరం ఉంటుంది ఆ ఊరు. మూవీలో మినిమం అంటే మినిమం లాజిక్ ఉండదు. అసలు నిజం చెప్పాలంటే ఈ స్టోరీ ఇంకా చిన్నది గైస్. మీకు సెకండ్ స్టోరీ అంటే ఇంకొక స్టోరీ వస్తుంది అనమాట. అసలు ఆ స్టోరీ ఉంటుంది గైస్, టైటానిక్, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్, ఇంకొకటి ఏదో మూవీ ఉంటుంది అనమాట. ఆ మూవీస్ మొత్తాన్ని కలిపి ఎడిట్ చేసి మొత్తం కలిపి ఏదో తీశారు. ఒకటే చెప్తారు మామ, అసలు మూవీలో ఆ స్టోరీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వేస్ట్ ఆఫ్ టైం అనమాట మూవీకి. అసలు మూవీలో ఆ స్టోరీ పెట్టాలి అనేసి అసలు ఆలోచన ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మినిమం లో మినిమం కూడా లాజిక్ ఉండదు గైస్. ఏదో తీస్తారు, ఏది పడితే అనమాట. ఆ స్టోరీకి తరుండదు తాకుండదు, ఎలా పడితే అలా తీస్తారు అంతే. టైటానిక్ మూవీ అండ్ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 2 మూవీస్ మిక్స్ ఉంటాయి అనమాట. ఈ స్టోరీ తర్వాత ఇంకొక స్టోరీ వస్తుంది గైస్. అదైతే స్టోరీ వైజ్ గా గుడ్ బానే ఉంది, కాకపోతే కమ్ టు ద ఎగ్జిక్యూషన్ అదైతే మరీ అంతగా ఉండదు అనమాట. థర్డ్ స్టోరీలో ఉన్న విజువల్స్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, కొంచెం బాగున్నాయి గైస్, నాకైతే నచ్చాయి. కాకపోతే ఏంటంటే ఆ స్టోరీలో ఉన్న లవ్ స్టోరీ గైస్ కొంచెం ల్యాక్ చేస్తారనమాట. ఆ స్టోరీలో క్లైమాక్స్ ఉంటుంది, ఇంకా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తే కొంచెం బాగుండు అనిపించింది అనమాట నాకైతే. ఆ స్టోరీలో ఏంటంటే ఒక చిన్న గేమ్ ఉంటుంది గైస్, అందువల్ల మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఆ గేమ్ తమిళనాడులో బాగా ఫేమస్ అనమాట. లైక్ ఏంటంటే 2 ఎద్దుల్ని పట్టుకొని ఒక బురదలో పోటీ పడతా ఉంటారు చూసారు, ఆ గేమ్ అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ గేమ్ అయితే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో ఒక విఎఫ్ఎక్స్ డిజైనర్ అయితే మన హీరోని ఒక అమ్మాయి పిలుస్తుంది. ఆ అమ్మాయికి మన హీరోకి ఏం సంబంధం, మన హీరో వెళ్ళాక ఏం జరిగింది మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో ఏంటంటే మన హీరో ప్రతి స్టోరీకి సూట్ అవుతాడు అనమాట. ఒక లుక్ లో ఒకలా ఉంటాడు, ఇంకొక లుక్ లో ఇంకొకలా ఉంటాడు. అసలు సెట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్ లో ఒక చిన్నపాటి ఇది ఉంటుంది గైస్, అదైతే కొంచెం బాగా అనిపించింది, కొంచెం ట్విస్ట్ లాగా అనిపించింది అనమాట. అలాగే క్లైమాక్స్ ని కొంచెం ఎక్స్టాండ్ చేసి కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండి అనిపించింది. ఇంకొకటి ఏంటంటే గైస్ క్లైమాక్స్ లో ఒక దున్నపో సీన్ ఉంటుంది. ఆ సీన్ గైస్ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది. అదైతే నాకైతే అసలు నచ్చలేదు. లిటరలీ నాకైతే రాణా కనిపించాడు బాహుబలిలో. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే డూప్ చేసినట్టు ఉంటుంది అనమాట. క్లైమాక్స్ లో ఆ సీన్ అయితే నాకు నచ్చలేదు గైస్. ఇంకా మిగతాదైతే ఓకే ఓకే అనిపించింది. ఇంకా మూవీలో స్టోరీస్ ఏంటంటే గైస్ ఒక పర్ఫెక్షన్ లేకుండా, ఒక ఇది లేకుండా ఎలా పడితే అలా తీశారు గైస్. అది కూడా ఫస్ట్ అండ్ సెకండ్ స్టోరీస్ అనమాట. ఈ థర్డ్ స్టోరీ కొంచెం బాగుంటుంది, కాకపోతే స్టార్టింగ్ స్టోరీస్ ఉంటాయి వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటాయి. అసలు లిటరలీ చెప్పాలంటే మూవీ స్టార్ట్ చేయడమే వరస్ట్ అంటే వరస్ట్ గా స్టార్ట్ చేస్తారు గైస్. మూవీలో వీళ్ళు ఏదో చేద్దాం అనుకోని వీళ్ళు ఏదో చేశారనమాట, తిప్పి తిప్పి పిప్పి చేశారు. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్ గైస్, నాకైతే థర్డ్ స్టోరీలో డైరెక్షన్ కొంచెం బాగా అనిపించింది అంతే. అలాగే మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంది గైస్. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏదో అలా చేశారంతే. ఓకే ఓకే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. ఓన్లీ ఫర్ థర్డ్ స్టోరీ ఓకే ఓకేలా ఉంటుంది అంతే, అది కూడా మరీ అంతే ఉండదు అనమాట. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.